లాయర్ గారు, అలాగే ఇప్పుడు చట్టంతో విభేదించిన పిల్లలకి ఎలాంటి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు మార్చొచ్చు? పిల్లలకండి చాలా వాళ్ళు సున్నితమైన పిల్లలు, అంటే వాళ్ళు కావాలని నేరం చేశారనేది మనం చెప్పలేము. కాబట్టి కౌన్సిలింగ్ అనేది మన బోర్డ్ మెంబర్ కానీ జడ్జి గారు కూడా, మన జడ్జి గారు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు పిల్లలకి, అలాగే బోర్డు మెంబర్ గారు కూడా ఇస్తారు. అది కాకుండా మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ మేము కౌన్సిలింగ్ అనేది కూడా ఇస్తాము. ఇచ్చి పరివర్తన అనేది ఎలా అంటే అసలు ఆ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా తల్లిదండ్రులు విభేదించడం వలన లేదంటే సమాజం దీని వలన ఏ విధంగా అనేది ఆ పిల్లలు ఈ నేరాలకి పాల్పడుతున్నారు అనేది కనుక్కొని దాని మీద బేస్డ్ ఆన్ దట్టే మేము కౌన్సిలింగ్ అనేది చేస్తామండి. అలా కొంతమంది పిల్లల్ని గ్రాడ్యువల్గా కౌన్సిలింగ్ చేయడం వల్ల ఇక్కడే కాకుండా హోమ్స్కి కూడా వెళ్ళి చేస్తాము. చేసినప్పుడు వాళ్ళు మారడం జరుగుతుందండి. చాలా కేసెస్లో మేము చూసాము. ఇప్పటి వరకు మేము చూసిన దేశంలో ఒక 2-3 నెలల క్రితమే ఒక బాబు రెగ్యులర్గా బైక్ తాళాలు తయారు చేసుకొని ఆ బైకులు దొంగతనం అనేది కంటిన్యూగా చేస్తూ ఉండేవాడు. ఆ పిల్లోడు మారాడండి. మారాడు, ఇప్పుడు ఏదో జాబ్ చేసుకొని బ్రతుకుతాండి అని ప్రామిస్ కూడా చేశాడు. నిన్నే వచ్చాడు ఆ పిల్లోడు, చెప్పాడు అనమాట, మేడం నేను మారుతాను, ఇలా ఉండను, ఇక ముందు నుంచి ఇలాంటి పని నేను చేయను అని చెప్తే మేము ఎంతో సంతోషపడ్డాం. అలా